గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఫిఫ్త్ యూనిట్లో మనకి 2 థీరమ్సే ఉన్నాయమ్మా. అవి ఫస్ట్ వన్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అండ్ లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఈ 2 థీరమ్స్ ఆ 2 థీరమ్ యొక్క అప్లికేషన్స్ అంటే ఆ 2 థీరమ్ మీద ప్రాబ్లమ్సే ఈ యూనిట్లో ఉన్నాయమ్మా. సో 2 థీరమ్స్ అలాగే 2 ప్రాబ్లమ్స్ మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాలమ్మా ఈ యూనిట్ నుంచి. అందులో నేను లాస్ట్ 2 వీడియోస్ 5th యూనిట్ సంబంధించి పెట్టిన తర్వాత మనకి న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా మీద ప్రాబ్లమ్ సంబంధించిన వీడియో మీద జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ యూజింగ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ f(6) ఫ్రమ్ దిస్ టేబుల్. ఇప్పుడు f(6) అనే ఫంక్షన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ న్యూటన్ డివైడెడ్ డిఫరెన్స్. x వాల్యూస్ 1, 2, 7, 8 అండ్ ఫంక్షన్ వాల్యూస్ ఆర్ 1, 5, 5, 4. ఒకసారి మీరు ఎక్స్ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే దే ఆర్ నాట్ ఇన్ ఏ ఈక్వీ డిస్టెన్స్. సో అవి 1, 2, 3, 4 అనే ఈ డిఫరెన్స్ అనేవి ఈక్వల్గా ఉండే విధంగా ఈ ఇనీషియల్ వాల్యూస్ అనేవి లేవు. ఒకటి 1, ఇంకొక 2, ఇంకో 7, ఇంకోటి 8. సో ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ ఈజ్ నాట్ సేమ్. సో సింప్లీ ఇట్ ఈజ్ ఏ నాన్ ఈక్వీ డిస్టెన్స్. ఈక్వల్గా లేని ఇనీషియల్ వాల్యూస్ దగ్గర మాత్రమే ఈ 5th యూనిట్లో న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాని కానీ లాగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని కానీ అప్లై చేస్తాము. దట్ ఈస్ ది క్రూషియల్ పాయింట్ ఇన్ దిస్ యూనిట్. సో ఇప్పుడు అన్ఈక్వల్ ఇంటర్వల్స్కి ఇంటర్పోలేషన్ వాల్యూ. సో f(6) అంటే 6 అనేది ఈ 2కి 7కి మధ్యలో ఇంటర్పోలేషన్ వాల్యూ. సో f(6) అంటే 6 దగ్గర ఈ ఫంక్షన్ వాల్యూ అనేది ఎంత అని అడుగుతున్నారు. సో ఆటోమేటిక్గా ఈ 5కి మధ్యలో అంటే అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు. 5కి మధ్యలో అంటే 5 తర్వాత f(6) వాల్యూ 6.2380 అయ్యి మళ్ళీ f(7) వాల్యూ మళ్ళీ 5 అయిపోయిందమ్మా. సో ఆన్సర్ని బట్టి చూస్తే సో ఆ 2కి 7కి మధ్యలో ఉండే 6 యొక్క ఫంక్షన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారమ్మా. సో ఇక్కడ న్యూటన్స్ ఇది ఫైండ్ అవుట్ చేయడానికి న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఫామ్ చేయడం అనేది మీకు కొంచెం కొత్తగా ఉంటుంది ప్రీవియస్ 4th యూనిట్తో కంపేర్ చేస్తే. సో ఇచ్చిన ఇనీషియల్ వాల్యూస్ ఎక్స్ని ఫస్ట్ 1 x0 అని, నెక్స్ట్ x1, x2, x3 అని ఈ 1, 2, 7, 8ని ఒక కాలంలో తీసుకున్నామమ్మా. సో దాని రెస్పెక్టివ్ ఫంక్షన్ వాల్యూస్ 1, 5, 5, 4 కూడా మనం రెస్పెక్టివ్గా ఒక కాలంలో తీసుకున్నామమ్మా. బట్ ఈ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ unequal intervals, this is not the forward difference table, this is Newton's divided difference table. Mind that point. సో ఈ టేబుల్ ఎలా ఫామ్ చేయాలంటే ఇక్కడ అలాగే ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా కాదమ్మా, సెంట్రల్ ఆపరేటర్ డెల్టా. సో డెల్టా ఎలా రాసి దాన్ని ఇలా క్రాస్ చేయాలమ్మా. సో దిస్ ఈజ్ ది నోటేషన్ ఫర్ సెంట్రల్ డివైడెడ్ డిఫరెన్స్ ఆర్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ నోటేషన్. సో దిస్ ఈజ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫస్ట్ ఆర్డర్, డివైడెడ్ డిఫరెన్స్ సెకండ్ ఆర్డర్, డివైడెడ్ డిఫరెన్స్ థర్డ్ ఆర్డర్. అలా వాల్యూస్ని ఆ టేబుల్లో ఇండికేట్ చేసామమ్మా. ఇది ఒక కాలము, ఇది ఒక కాలము, ఇది థర్డ్ కాలము. సో ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది క్లియర్గా చెప్తున్నా, ఒకసారి క్లియర్గా ఫాలో అవ్వమ్మా. సో ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ కాలంలో వాల్యూస్ ఎలా వస్తాయి అని అంటే డిఫరెన్స్ ఆఫ్ దిస్ 5 - 1 బై డిఫరెన్స్ ఆఫ్ దిస్ x1 - x0. అంటే ఎలా చెప్పాలంటే f(x1) - f(x0) బై x1 - x0. దిస్ కండిషన్ విల్ గివ్ ది ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూ. అంటే 5 - 1 4 బై 2 - 1 1 4/1 అంటే 4. నెక్స్ట్ అదే ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్లో సెకండ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ f(x2 - f(x1) బై x2 - x1 చేయాలమ్మా. అంటే 5 - 5 బై 7 - 2 దట్ ఈజ్ 0. నెక్స్ట్ వాల్యూ ఎలా వస్తుందంటే 4 - 5 బై 8 - 7. సో డైరెక్ట్గా డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ బై డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ విల్ గివ్ ది ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూ. బట్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ కొంత చేంజ్ వస్తుంది చూడండమ్మా. ఇప్పుడు సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్లో ఉన్న ఈ 2 కాన్సిక్యూటివ్ వాల్యూస్ డిఫరెన్స్ అంటే 0 - 4 బై ఇక్కడ చూడండమ్మా 1, 2, 3 ఈ 3 x వాల్యూస్
ఇన్వాల్వ్మెంట్తో ఈ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ అంటే x2 మైనస్ x0. ఇక్కడ ఈ డెల్టా x0 మైనస్ డెల్టా x1 అనే ఈ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ బై ఈ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ వేయాలి. మధ్యలో ఒక వాల్యూని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఆ 0 మైనస్ 4/7 మైనస్ 1 వాల్యూ విల్ గివ్ ది సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూ. మళ్ళీ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ సెకండ్ వాల్యూ ఎలా వస్తుందంటే ఈ -1 మైనస్ 0 ఇప్పుడు ఈ 3 వాల్యూస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇవి వచ్చినాయి కాబట్టి ఈ 8 మైనస్ 2 అనేది చేయాలమ్మా. సో -1 మైనస్ 0/8 మైనస్ 2. సో ఇక్కడ ఎలా రాసినా నేను చెప్పే ఆర్డర్ ఫాలో అవ్వండమ్మా. 5 మైనస్ 1/2 మైనస్ 1, 5 మైనస్ 5/7 మైనస్ 2, 4 మైనస్ 5/8 మైనస్ 7. దట్ ఈస్ ఫస్ట్ డివైడ్ డిఫరెన్స్. బట్ సెకండ్ డివైడ్ డిఫరెన్స్ మాత్రం 0 మైనస్ 4/7 మైనస్ 1, -1 మైనస్ 0/8 మైనస్ 2. సో ఒక ఎక్స్ వాల్యూని మిస్ చేస్తూ మనం నెక్స్ట్ వాల్యూ యొక్క డిఫరెన్సెస్ రాయాలి. అదే థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి ఎలా వస్తుందంటే అమ్మా, సో ఈ వాల్యూస్ -2/3 -6/3 వచ్చినాయి కాబట్టి థర్డ్ డివైడ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే ఇక్కడ వరకు సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ ఏమా, దిస్ ఈజ్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్. సో థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ బై ఆ వాల్యూస్ ఈ 4x వాల్యూస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వచ్చింది కాబట్టి సో డిఫరెన్స్ ఆఫ్ దట్ టూ ఫంక్షన్ వాల్యూస్ మైనస్ డిఫరెన్స్ ఆఫ్ లాస్ట్ అండ్ ఫస్ట్ అంటే -1/6 మైనస్ ఆఫ్ -2/3 బై 8 మైనస్ 1. సో ఇక్కడ లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ చేయాలి. ఫస్ట్ 2 వాల్యూస్ డిఫరెన్స్, నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ దగ్గర థర్డ్ అండ్ ఫస్ట్ వాల్యూస్ డిఫరెన్స్, అదే థర్డ్ ఆర్డర్ దగ్గర ఫోర్త్ వాల్యూ అండ్ ఫస్ట్ వాల్యూ యొక్క డిఫరెన్స్ డివిజన్లో నేను చెప్పేది. సో అలాగా డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ. మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ థీరం చేసే దగ్గర మీకు ఈ ఫార్ములాని క్లియర్గా చెప్పానమ్మా. థీరంలో కూడా అదే ఉపయోగిస్తాం. సో అదే డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఫార్మేషన్లో కూడా ఉపయోగిస్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3/42 అంటే సింప్లీ 1/14 ఈజ్ ది థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూ. సో దీన్ని క్లియర్గా ఇది ఫస్ట్, ఇది సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్గా క్లియర్గా రాసుకున్నాము. ఇక్కడ ఫార్వర్డ్ ఆపరేటర్ రాసి ఇలా రాయాలమ్మా ఈ డివైడెడ్ డిఫరెన్స్ నొటేషన్ని. సో అలా మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఫామ్ చేసేసిన తర్వాత మనం న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాని రాసామమ్మా. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది f(6) కాబట్టి x ఈజ్ 6. సో న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటమ్మా, ఈ f(x) ఈజ్ ఈక్వల్ టు f(x0) ప్లస్ x మైనస్ x0 ఇంటూ f(x0 x1) ప్లస్ x మైనస్ x0 x మైనస్ x1 ఇంటూ f(x0 x1 x2) ప్లస్ x మైనస్ x0 x మైనస్ x1 x మైనస్ x2 ఇంటూ f(x0 x1 x2 x3) అండ్ సో ఆన్ అమ్మా. సో ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ f(x0), దిస్ ఈజ్ f(x0 x1) అంటే ఈ x0 x1 యొక్క ఇన్వాల్వ్మెంట్తో వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ డెల్టా స్క్వేర్ f(x0 x1 x2) అనే 3 వాల్యూస్ యొక్క ఇన్వాల్వ్మెంట్. దిస్ ఈజ్ డెల్టా క్యూబ్ f(x0 x1 x2 x3). సో అలాగా ఈ డివైడెడ్ డిఫరెన్స్లో f(x0), f(x0 x1), f(x0 x1 x2), f(x0 x1 x2 x3) ఆఫ్ డిఫరెంట్ ఆర్డర్స్. సో ఇవి అంటే ఇందులో f(x0) ఈ వాల్యూ అమ్మా, ఇందులో f(x0 x1) ఈ వాల్యూ, ఇందులో f(x0 x1 x2) ఈ వాల్యూ, ఇందులో f(x0 x1 x2 x3) అనేది ఈ వాల్యూ అవుతుంది. సో ఆ రెస్పెక్టివ్ వాల్యూస్ని అలాగే ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ చాలా కేర్ఫుల్గా చేయాలమ్మా. సింప్లిఫై చేస్తే వీ గెట్ ఫంక్షన్ ఎఫ్ అట్ ది వాల్యూ ఆఫ్ 6 ఈజ్ 6.2380. సో పాయింట్ తర్వాత 4 డిజిట్స్కి మీరు క్యాలిక్యులేటర్లో ఫిక్స్ చేసుకోండి అమ్మా. సో 4 డిజిట్స్ ఈజ్ ఎనఫ్. సో అది న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాని బేస్ చేసుకుని ఇంటర్పోలేషన్ వాల్యూ ఆఫ్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్, ఈక్వల్గా లేని ఇంటర్వల్స్ మధ్యన
ఇంటర్పోలేషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాని ఇలా యూజ్ చేస్తామమ్మా. సో సేమ్ ఇది కూడా అదే ఫార్ములా అమ్మా. ఈ ప్రాబ్లం కూడా చూడండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ f(8) అండ్ f(15) ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్. సో ఇక్కడ టేబుల్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దే ఆర్ ఆల్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్ 4, 5, 7, 10, 11, 13. సో ఇంటర్వల్ ఆఫ్ డిఫరెన్సింగ్ ఈజ్ నాట్ ఈక్వల్. సో ఆ సందర్భంలో వీ కెన్ యూజ్ ఓన్లీ ది ఎదర్ లెగ్రాంజెస్ ఆర్ న్యూటన్స్ డివైడెడ్. సో న్యూటన్స్ డివైడెడ్ బేస్ చేసుకుని ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో చూడండి అమ్మా. సో ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ని అలాగే ఇచ్చిన ఫంక్షన్ వాల్యూస్ని కాలంలో తీసుకున్నాము. అలాగే డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఫామ్ చేయడం తెలుసు కదమ్మా. 100 - 48 డివైడెడ్ బై 5 - 4. అలా కాన్సిక్యూటివ్ 2 వాల్యూస్ 294 - 100 బై 7 - 5. 900 - 294 బై 10 - 7. అలా 2028 - 1210 బై 13 - 11. సో అలా చేస్తే ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ కాలం వస్తుందమ్మా. సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ కాలం ఎలాగో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండమ్మా. 97 - 52 బై ఈ 3 వాల్యూస్లో ఈ మిడిల్ వాల్యూని ఎక్స్క్లూడ్ చేసి 7 - 4 అనేది డివిజన్లో తీసుకోవాలి. అలాగే లాస్ట్ వాల్యూ చెప్తున్నాను చూడమ్మా. 409 - 310 బై డిఫరెన్స్ ఆఫ్ 13 - 10. అంటే ఒక్కొక్క ఎక్స్ వాల్యూని ఎక్స్క్లూడ్ చేసుకుంటూ 3 వాల్యూస్లో థర్డ్ వాల్యూ అండ్ ఫస్ట్ వాల్యూ డిఫరెన్స్ని ఈ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ యొక్క డిఫరెన్స్తో డివైడ్ చేయాలమ్మా. అదే మనకి థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి ఈ వీటి యొక్క డిఫరెన్స్ బై 3 వాల్యూస్, అంటే అవుట్ ఆఫ్ 3 వాల్యూస్ మధ్యలో వదిలేసి ఈ వాల్యూను. అదే ఫోర్త్కి వచ్చేటప్పటికి ఎలా అంటే అమ్మా 1 - 1 బై 4 వాల్యూస్లో ఈ 2 వాల్యూస్ తీసేసి 10 - 4. అలా ఇదే ప్యాటర్న్ మనం ఎండింగ్ వరకు చేసుకోవాలమ్మా. అదే లాస్ట్ ఫిఫ్త్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ జీరోస్ ఉన్న ప్రాసెస్ చెప్తున్నానమ్మా. దిస్ 0 - 0 బై దిస్ లాస్ట్ మైనస్ ఫస్ట్. అలా మనం ఒక్కొక్కటి ఎక్స్ వాల్యూని తగ్గించుకుంటూ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ని ఫామ్ చేసుకోవాలమ్మా. ఫామ్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ f(x0), దిస్ ఈజ్ f(x0, x1), f(x0, x1, x2). ఇది 3 వాల్యూస్, ఇది 4 వాల్యూస్, ఇది 5 వాల్యూస్. సో అలా మనకి x0, x1, x2, x0, x1, x2, x3 అంతవరకు రాసిన తర్వాత ఈ వాల్యూస్ అన్నీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ మనకి f(8) ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి x8గా తీసుకుని ఈ టేబుల్లో ఈ వాల్యూస్ అన్నీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే f(8) వాల్యూ 448 అమ్మా. సేమ్ అదే ఫార్ములాలో ఎక్స్ ప్లేస్లో ఇందాక 8 తీసుకున్నట్టుగా 15 కన్సిడర్ చేసుకుని సేమ్ ఈ అన్ని వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చే f(15) వాల్యూ 3150. సో అంటే ఇక్కడ 2 వాల్యూస్ అడిగారు ఒకే ప్రాబ్లంలో, f(8) అండ్ f(15). సో ఇక్కడ ఈ పై ప్రాబ్లంలో f(6) అడిగారు, 6 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే ఇక్కడ 2 వాల్యూస్ అడిగారు కాబట్టి అదే న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాలో సేమ్ టేబుల్ ఫార్మేషన్లో ఎక్స్ ప్లేస్లో 8 ఫైండ్ అవుట్ చేసి f(8) సబ్స్టిట్యూట్ చేసి f(8), ఎఫ్ ప్లేస్లో 15 సబ్స్టిట్యూట్ చేసి f(15) వాల్యూస్ని అట్ ఏ టైం మనం ఫైండ్ అవుట్ చేసామమ్మా. సో అదే ఇదే మోడల్లో ఇంకా సమ్స్ చూడండి అమ్మా. సెట్టింగ్ కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ లాగ్ ఎక్స్ ఆర్, అంటే ఎక్స్ వాల్యూ ఆ ఫంక్షన్ వాల్యూని ఇలా ఆర్డర్ పెయిడ్గా రాసేదమ్మా. ఈ ఎక్స్ వాల్యూ 300 అయినప్పుడు లాగ్ ఎక్స్ అనే ఫంక్షన్ వాల్యూ ఈ 2.4771 అని అలా వాల్యూస్ని ఇనీషియల్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ, ఇనీషియల్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ అలా ఆర్డర్ పేర్స్గా ఇచ్చి లాగ్ 301 టు ది బేస్ 10 బేస్ 10 అయినప్పుడు 301 అనే ఎక్స్ యొక్క లాగ్ వాల్యూ, లాగ్ అనే ఫంక్షన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు బై యూజింగ్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా. ఇచ్చిన డేటా డిఫరెంట్గా ఉంది కానీ ప్రాసెస్లో డిఫరెన్స్ లేదమ్మా. 300, 304, 305, 307 అనే వాల్యూస్ ఇనీషియల్ వాల్యూస్ అయినప్పుడు దే ఆర్ నాట్ ఈక్వి డిస్టెన్స్. ఇంటర్వల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది సేమ్ కాదమ్మా. సో ఆ వాల్యూస్ని x0, x1, x2, x3 అనుకుంటాం. ఇచ్చిన ఫంక్షన్ వాల్యూస్ని f(x) అని తీసుకుంటాం. సో న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఫామ్ చేయాలంటే this function minus this function by this 304 minus 300.
అలా ప్రతి 2 కాన్సిక్యూటివ్ వాల్యూస్ డిఫరెన్స్ బై ఈ ఎక్స్ వాల్యూస్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఫస్ట్ ఆర్డర్ డివైడెడ్ డిఫరెన్స్ని, సెకండ్ ఆర్డర్ డివైడెడ్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ బై 305 మైనస్ 300, మళ్ళీ ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ బై 307 మైనస్ 304. సో లైక్ దట్ వీ గెట్ సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూ, అండ్ థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ ఎలా వస్తుందంటే ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ బై 307 మైనస్ 300. సో అలాగా మనకి థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములా అయిన ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి సెకండ్ డివైడెడ్ డిఫరెన్స్, థర్డ్ డివైడెడ్ డిఫరెన్స్ 0 అయిపోయినాయి కాబట్టి ఓన్లీ ఫస్ట్ డివైడెడ్ డిఫరెన్స్ టర్మ్ ఒకటి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వి గెట్ ఎఫ్ ఆఫ్ 301. ఎక్స్ 301 దగ్గర అన్నారు కాబట్టి ఎఫ్ ఆఫ్ 301 వాల్యూ ఈజ్ 2.4786. అది సింప్లిఫై చేస్తే వస్తుందమ్మా. సో క్యాలిక్యులేషన్ పార్ట్ని కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా చేయాలమ్మా. అలాగే ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అమ్మా డివైడెడ్ డిఫరెన్స్లో. ఈ మోడల్తో డివైడెడ్ డిఫరెన్స్ మీద ఫార్ములాస్ కూడా ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అవుతాయి. ఇదేంటంటే గివెన్ ది ఫాలోయింగ్ డేటా ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా ఇన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 5. అంటే ఆ పాలినామియల్ ఫంక్షను ఎక్స్ మైనస్ 5 పవర్స్లో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారమ్మా. సో ఇక్కడ కూడా మీరు దీనికి న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఉపయోగించాలి అనేది మీరు దేన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేసుకోవాలి అంటే ఈజ్ దట్ ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ ఈ సేమ్ ఆర్ నాట్. 0, 2, 3, 4, 7, 9 అనే వాల్యూస్ని బేస్ చేసుకుని రెస్పెక్ట్ టు ఫంక్షన్ వాల్యూస్ 4, 26, 58 అండ్ సో ఆన్ ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ పాలినామియల్ ఫంక్షన్ ఎక్స్ మైనస్ 5 పవర్స్లో ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ది న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో ఎక్స్ వాల్యూస్, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. సో ఎక్స్ న్యూటన్స్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ కాలము అది ఫస్ట్ ఆర్డర్ డివైడెడ్ డిఫరెన్స్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, ఫిఫ్త్ ఆర్డర్ అనేవి తీసుకున్నాం. సేమ్ డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఫార్మేషన్ తెలుసు కదమ్మా. 26 మైనస్ 4 బై 2 మైనస్ 0, అలా 58 మైనస్ 26 బై 3 మైనస్ 2, 922 మైనస్ 466 బై 9 మైనస్ 7 అలా వచ్చేవి రెస్పెక్టివ్ ప్లేసెస్లో రాస్తామమ్మా. మళ్ళీ సెకండ్ ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 32 మైనస్ 11 బై 3 మైనస్ 0, 54 మైనస్ 32 బై 4 మైనస్ 2. సో ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క ఎక్స్ వాల్యూని మిస్ చేసుకుంటూ మూవ్ అవుతాం. మళ్ళీ థర్డ్ ఆర్డర్ ఎలా చేస్తాం? 11 మైనస్ 7 బై 4 మైనస్ 0, 2 ఎక్స్ వాల్యూస్ని జంప్ చేస్తాం అమ్మా. నెక్స్ట్ 16 మైనస్ 4 బై 7 మైనస్ 2 అలా మధ్యలో 2 వాల్యూస్ని ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. ఫైనల్గా 0 మైనస్ 0 బై 9 మైనస్ 0 అలా మనం డివైడెడ్ డిఫరెన్స్ టేబుల్ ఫామ్ చేసి ఆ టేబుల్లో ఇక్కడ ఎక్స్ వాల్యూ లేదు, డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ వాల్యూనే కాబట్టి ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ అంటే ఎక్స్ కింద తీసుకుని ఈ ఎక్స్ వాల్యూస్ నుంచి మనము ఎక్స్ వాల్యూగా తీసుకుని ఈ టేబుల్లో ఈ వాల్యూస్ని ఇలా తీసుకుని ఆ రెస్పెక్టివ్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ x0 x1, ఎఫ్ ఆఫ్ x0 x1 x2, ఎఫ్ ఆఫ్ x0 x1 x2 x3 అండ్ సో ఆన్ అలా తీసుకుని ఈ అన్ని వాల్యూస్ ఫంక్షన్ న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఫంక్షను ఎక్సెస్లో వచ్చిందమ్మా. అది క్యూబిక్ పాలినామియల్ కండిషన్ వచ్చింది. ఇక్కడ x2 అయితే ఇన్ ప్లేస్ ఆఫ్ x సబ్స్టిట్యూట్ 2 వీ గెట్ ది రిక్వైర్డ్ వాల్యూ, x3 అయితే 3 అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఫంక్షన్ వాల్యూ అడగలేదమ్మా. వీ హ్యావ్ టు ఫైండ్ పాలినామియల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇఫ్ యూ కన్సిడర్ x యాజ్ x ఓన్లీ దెన్ వీ గెట్ దిస్ పాలినామియల్ ఫంక్షన్. బట్ ఆ పాలినామియల్ ఫంక్షన్ x-5 పవర్స్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. సో ఇక్కడ x-5 పవర్స్లో ఫైండ్ అవుట్ చేయమంటే x-5ని 0కి ఈక్వేట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 5 అమ్మా. సో ఈ పాలినామియల్ ఈక్వేషన్ని సింథటిక్ డివిజన్లో ఈ 5 అనేది ఫ్యాక్టర్గా కన్సిడర్ చేసుకుని డివైడ్ చేస్తే x క్యూబ్ కోషెంట్ 1, x² కోషెంట్ 2, x కోషెంట్ 3, కాన్స్టెంట్ టర్మ్ 4 అనేవి సింథటిక్ డివిజన్ ప్రాసెస్లో కోఎఫిషియన్స్ని రాసుకుని 3, 2, 1, 0 ఆ పవర్స్ అన్ని ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఈ 5 ఫ్యాక్టర్గా తీసుకుని సింథటిక్ డివిజన్ చేస్తున్నాం అమ్మా. సో ఇక్కడ 0 రాసుకుని యాడ్ చేసుకుని 1 ఇంటూ 5, దెన్ 5 + 2 7, 7 ఇంటూ 5 35, 35 + 3 38,
38 into 5 190. సో 190 plus 4 194 యాజ్ రిమైండర్. సో దాన్ని సపరేట్ చేయడం, మళ్ళీ 1 ఇక్కడ 0 రాసుకుని 1 1 1 1 5 5 7 plus 5 12 12 plus 5 60 60 plus 38 98. సో అలా మనం సింథటిక్ డివిజన్ ప్రాసెస్